మట్టిలో పుట్టిన వాడిని మట్టిలోనే కలిసి ఫ్రీగా మా తరుణ్ కూడా సర్వీస్ చేయాలంటే వాళ్ళ సామాన్లు బాగుండాలి. ఈరోజు చూసేయండి, నాతో పాటు ఫీల్ క్యాచ్ అయిపోయింది. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా బ్యూటిఫుల్ ఉంది. రెండు టచ్ అయ్యి మధ్యలో స్నోఫాల్. చూడండి ఎట్లా కూర్చొని తింటుందో మంచిగా. ఇద్దరు లవర్స్ అదా? మీరిద్దరు న్యూ కపుల్స్. సేమ్ నీ అందానికి మించేది అదుగైతే లేదే. చెప్పుదా మీ చెల్లెని. అరే అమ్మాయి చూడు ఎట్లా చూసిందో. స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా. ప్రెగ్నెన్సీ తనంత నేను లేను కదా. వెళ్తాను టౌన్ కి లంగాలు పంపించు ఇంటికి. వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నావు కాబట్టి వచ్చినావు. నాకు ధైర్యం. మా అత్తలు చాలా మంచి వాళ్ళు. ఆవిడ గురించి మంచి చెప్తాను సార్, మళ్ళీ తీరా కట్ చేసి. సరే చూ. పండించిన కాఫీయా? టేక్స్ తీర మరి కాఫీ పడేది మస్తుందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్మౌరి ఆఫీషియల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీకు తమిళ చూడంగానే అర్థమైపోయి ఉండొచ్చు. మనమైతే అరకు వ్యాలీ వచ్చేసినాం అనమాట. అరకు వ్యాలీ కాదు మరి అక్కడ బోర్డులో అరకు వ్యాలీ. సరే చెప్పు. ఈ ఘాటి వాళ్ళకి ఏం తెలియదు. సేమ్ ఇక్కడ ఉండే మనుషుల్లాగా ఉన్నాడు నాగార్జున, బాగా సేమ్. సరే నేను ఆ మనుషుల్లాగా ఉంటా. మట్టిలో పుట్టిన వాడిని మట్టిలోనే కలిసి. బీజం గురించి డైలాగ్ అర్థమైపోయింది. అరకులో మంచి మంచి ప్లేస్. ఇప్పుడు వరకు ఎంత మంది వీడియోలు చేసిరో నాకు తెలియదు. మంచి అమ్మాయిలు కూడా నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళ వీడియోలు. కానీ నేనైతే మంచి అయితే మీకు మంచి మంచి ప్లేసులు చూపిస్తా. ఎవరు చేయని లాగా వీడియో అయితే ఉంటుంది అనమాట. ఫుల్ వీడియో చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అరకులో నాకు కూడా ఏం తెలియదు. ఫస్ట్ టైం నేను తెలుసుకుంటా, నాతో పాటు మీకు కూడా తెలిసేలా చేస్తాను అనమాట. ముందు నీకు తెలుసా? నాకు అరకు నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడ మస్తు చూసిన. నేను చాలా చూసాను. సెకండ్ టైం రావడం ఒక 8 years బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మంచిగా అన్ని చూపిస్తాము, చూసండి. ఇంకోటి ఏముంది ఇక్కడ అరకు, మా అయితే కొండలు అంతేనా? కొండలు కాకుండా బోల్డ్ ఉన్నాయి, మంచి ఉంటాయి, చూపిస్తాము. అన్నిటికంటే నాగార్జునకి కొండలు తప్ప మణికొండలు ఉంటాయి అక్కడ. కొండలు అవి ఎన్ని కొండలు, చెట్లు కొండలా? సరే ఒక్కొక్కరిని అడుగుతా, మీకు ఏమేమి తెలుసో చెప్పు. అదే నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు అరకు? ఒక 4-5 సార్లు వచ్చింటారు. అవునా? కెమెరా దిగడం ఒక మీద. నువ్వెన్నిసార్లు వచ్చారా? 4 సార్లు. ప్రతి ట్రిప్ లో ఒక అమ్మాయి అలా నమ్మకండి అస్సలు. మా గుడ్ బాయ్ అనుకోలే అంతే, ఏం లేదు. అబ్బా అలా అనుకోకూడదు. సరే ట్రిప్ ఒక అమ్మాయిని పట్టుకొని వస్తాడు వీడు పక్క. మాట్లాడండి. ఎన్నిసార్లు వచ్చారు అరకు? 4 సార్లు వచ్చాను. మామూలుగా ఉండదు. అమ్మాయి చూసిన మాత్రం చెప్పుకో. ప్లేసులు చెప్పు నిజంగా కావాలంటే. సరే మా సబ్స్క్రైబర్స్ కి చెప్పురా, అంటే అరకు వస్తే చూడాల్సిన ప్లేస్ ఏంటి? అరకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సిన ప్లేస్ ఏంటంటే ఘాటి ఉల్ని, అంటే చాపరాయి ఉంటుంది, చాలా బాగుంటది. కటిక వాటర్ ఫాల్స్ ఉంటుంది, బుర్రా కేవ్స్ ఉంటాయి,
ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇంకా పద్మావతి గార్డెన్ ఉంటుంది, మ్యూజియం ఉంటుంది. మ్యూజియం బాగుంటది. మ్యూజియం కాదు, మ్యూజియం బాగుంటది. తరుణ్ గారు ఉంటాడు. పాపం మా అన్ననే ఇప్పుడు నాగార్జున డ్రైవింగ్ రాదని చెప్తాను ఎన్ని వీడియోలో, అయినా సరే నిజంగా చెప్తాను నాగార్జున డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ రాక ఈ అన్నకి ఇచ్చేసాడు, మొత్తం ఈ అన్న నడిపినాడు. డ్రైవర్ అయితే మొత్తం డ్రైవర్ కాదు, ట్రిప్ ప్లాన్ చేసింది. మీకు ఎవరైనా డ్రైవర్ కావాలని చెప్పండి. మా 3000 అన్నావు కదన్నా, మన సబ్స్క్రైబర్స్ ఫ్రీగా చేయవా? ఏమనుకుంటున్నావు? సామాన్లు బాగుండాలని చెప్పు ఫ్రీగా చేయాలంటే రాలేదు. ఫ్రీగా మా తరుణ్ గారు సర్వీస్ చేయాలంటే వాళ్ళ సామాన్లు బాగుండాలి. తరుణ్ గారి గురించి మాట్లాడదు. సరే, తరుణ్ గారు వీడియోలు ఎందుకు తెస్తారు తెలుసా? సామాన్లు బాగుండాలి. సామాన్లు బాగుండడం కాదు, అమ్మాయిని సెర్చ్ చేయడానికి. అంత మోసం, ఫ్రాడ్. చాలా సరే ఇప్పుడైతే మనం మొత్తం అన్ని చూపిద్దాం. ఒకసారి నాకు పెట్టు. సో గైస్ ఇప్పుడైతే మంచి ప్లేసులు చూపిస్తా, అండ్ ఈ వీడియో ఫుల్ చూడండి, ఎక్కడ బోర్ కొట్టదు. ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి ట్రిప్పులు మీ ముందుకు తీసుకొస్తా. ఎంతో మీరు ఏదికి వెళ్ళమంటే అదికి వెళ్ళి వీడియో కొడతా. సో మీరు మౌని నాతో పాటు మౌని కూడా వస్తుంది, మళ్ళీ దాన్ని చెప్పలే అంటుంది, మౌని కూడా వస్తుంది నాతో పాటు. సో మీరు ఈ వీడియోకి ఎంత ఎక్కువ సపోర్ట్ ఇస్తే అంత మంచి ప్లేస్లకి వెళ్ళి నెక్స్ట్ వీడియోలు అన్నీ కొడతా అనమాట. ఓకే, వీడియో అయితే ఫుల్గా చూడండి. గేర్లు కూడా తెలిసి సొల్లగా చదువుకుంటే డ్రైవింగ్ నేర్చుకుంది కదా లంజోడక. సో గైస్ నేను తినడానికి ఒక ప్లేస్కి వచ్చినాము అందరం కలిసి. అయితే ఆ ప్లేస్లో లొకేషన్ చూస్తే అబ్బా మతి పోతుంది. మీరు కూడా చూసేయండి, నాతో పాటు ఫీల్ క్యాచ్ అయిపోయింది. చంద్రుల్లో ఉండే గుండెలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా. ఇది టైం ఎంత అవుతుంది? 146 మధ్యాహ్నం. 146 అవుతుంది. 146 కి ఇంత మంచా బ్యాక్గ్రౌండ్ చూపిస్తా చూడండి. అది చూడండి, ఆ కొండలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. రెండు టచ్ అయ్యి మధ్యలో స్నోఫాల్. నన్ను చూడండి రా, కొండలు చూస్తారు. చూడు అదే ఎంత మంచి లొకేషన్ ఇట్లుంది. నువ్వే కట్టించినావు అదా? డబ్బలే కట్టించాడంటే కొట్టేస్తారు. దేవుడు వచ్చి కొడతాడు, ఎందుకంటే రామ్ కూడా దాన్ని అలగేస్తాడు. వీళ్ళందరూ డర్టీ బాయ్స్. అదే అసలు ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అదే ఇప్పుడు ఎందుకు వచ్చినాము దీనికి? మరి ఏం చేస్తుందా? తీయురా, డిక్కీ ఓపెన్ చేయండి రా. ఈ లొకేషన్ లో మంచిగా ఇట్లా మీ ఫ్యామిలీతో ఇట్లా కూర్చొని తినాలనుకుంటున్నారా? చూడండి ఎట్లా కూర్చొని తింటుందో మంచిగా. ఎవరైనా అబ్బాయిలాగా తింటారా చెప్పండి? ఎట్లా తింటున్నాడు చూడండి అమ్మాయిలాగా సాపుకుని. మరి చెప్పమని ఏం చెప్పాలి? నచ్చింది ఆ ప్లేస్? చాలా బాగుంది. నిజం చెప్పు. నచ్చుతుంది. నేనేదో అమసన్ ఎప్పుడో ఫస్ట్ టైం తీసుకొచ్చినట్టు ఎన్నో సార్లు వచ్చిన. నేనే ఫస్ట్ టైమా? నువ్వే ఫస్ట్ టైం. నీకు నేను అడుగుతాను. నాగార్జున, మా వైజాగ్ లో అరకు ఎలా ఉంది? అరకు వైజాగ్ కాదు ఇది, మీ వైజాగ్ చేయకుద్ది. సరే వైజాగ్ లోనే ఉంటుంది అరకు. ఏపీ అరకు అని ఏపీ వైజాగ్ అరకు బాగుందా లేదు చెప్పు నాగార్జున.
సేమ్ నా అంతంగానే అందంగా ఉంది కదా. అరే అరే నేను ఒకటి చెప్తాను విను, నాలాగే అందంగా ఉంది కదా, ఇంకా చూస్తూ కొద్ది ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటది కదా. నేను చెప్పడం రాలేదు, చెప్తాను. ఇంత మంచి అదుకుకు వచ్చినా కూడా సేమ్ నీ అందానికి మించి అయితే అదుకు అయితే లేదు. కాదురా ఏమేమో చేస్తున్నావు అంట. మీ ఇద్దరు లవర్స్ సారా? మీరిద్దరు న్యూ కపుల్స్. చెప్పండి రా. ఇన్స్టాగ్రామ్ నాకు చెప్పు. ఇన్స్టాగ్రామ్ సారీ రావట్లేదు. సరే న్యూ కపుల్స్ ఇన్స్టాగ్రామ్ కి న్యూ ఇన్ఫ్లుయెన్సర్. అట్లేం కాదు, అన్న చెల్లెళ్ళు చెప్పురా మీ చెల్లెని. అరే అమ్మాయి చూడు ఎట్లా చూసిందో. స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా. ఎంత దారుణంగా ఫ్రెండేనా అన్న బాగుండు, ఏకంగా అన్నయ్య అని చూసాడు అనుకుంటున్నారు. ఎంత దారుణం అని. సో గాయ్స్ ఏం లేదు, వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. అంతే అంతే కదరా. చెప్పురా, సమాధానం చెప్పదా నీ ఇష్టం, వాళ్ళు ఏదో అర్థం చేసుకుంటారు. ఇగోండి హేమంత్ కి ఎవరు ఇన్స్టాలో మెసేజ్ చేయకండి, పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఈ వీడియో కానీ మాట్లాడుతున్నారు తప్పుగా. ఈ వీడియో పక్క స్టోరీ పెడతాడు వీడు. వీడి గురించి చెప్పు, వీడు పెళ్లి అయిందని. పెళ్ళైనా చెప్పురా, నీకు పెళ్లి అయింది కదరా, చెప్పురా. పెళ్ళైందిరా. ఎందుకురా పాపం అన్యాయం చేస్తావు. వైఫ్ ఉందిరా, నేను ఏమైనా కలకను. అందుకే చూడు, మీరు అందరూ ఒక దగ్గర, నేను ఒక దగ్గర తింటాను. అలాంటివి ఏంటో మంచి మంచియా? సరే మీ ఆవిడకి ఏం చెప్తావు? మీ ఆవిడని తీసుకురాలేదు ఇక్కడికి ప్రేమగా. మా ఆవిడ ప్రెసెంట్ 6 months ప్రెగ్నెన్సీ తో ఉంది. ఓ నైస్. తీసుకురాలేకపోయాను. నెక్స్ట్ టైం అందరం కలిసి వద్దాం. మా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ రావచ్చా? ప్రెగ్నెన్సీ తనుంది, నేను లేను కదా. అలా కాదురా, చెప్పు ఎందుకు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మల ఇంటికాడ ఉంది కాబట్టి వచ్చినాను, మళ్ళీ వేసుకుంటారు నిన్ను, అందుకే మంచిగా చెప్తున్నా. లేదు అలా ఏం లేదు. ప్రెగ్నెన్సీ ఎలా తిరుగుతారా కొండలు బండినా, అది ఆలోచించు. ఎలా తిరుగుతారు ప్రెగ్నెన్సీ? తిరగవచ్చు, అలా ఆవని తీసుకుని తిరగట్లే కదా ఇదేమి. ఒకవేళ డెలివరీ నొప్పులు వస్తే ఇప్పుడు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి? వాళ్ళు చెప్పురా. ఫ్రెండ్ వచ్చి మా వైఫ్ చెప్పాను, నాకు ఇలా కాల్ చేస్తున్నాడు అంటే దేనికని చెప్పింది. అరకెళ్ళాలంది. నిన్నెందుకు పిలుస్తున్నాడు అంటే అక్కడికి డ్రైవింగ్ రాదంటే డ్రైవింగ్ చేయడానికి చెప్పేసి వచ్చేసా. సరే ఒకవేళ మీ ఆవిడికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా, ఇప్పుడు అక్కడ ఓకే కదా ఎంత దూరం వచ్చినా? ఏం చెప్పదు, ప్రతి అలా ఎవ్రీ టైం కాల్ చేస్తుంటారు కదా. కాల్ చేస్తారు అక్కడ. ఒకవేళ ఏమన్నా అవునా కూడా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు కదా, అందుకే వచ్చి. వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంది. సో వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నావు కాబట్టి వచ్చినావు. నాకు ధైర్యం, మా అత్తలు చాలా మంచి వాళ్ళు. ఓకే నువ్వు చెప్పు, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? మేము అప్పుడు చెప్పే సీక్రెట్, అప్పుడు వీడియోలో చెప్పాలి, ఇప్పుడు వద్దు, స్కిప్. ఇదంతా చెప్పదంట గాయస్, మా పెళ్లి తొందరలో ఉంది. పెళ్లి కాకుండా ముందు అదేమంటారు ఎంగేజ్మెంట్ చేసుకుంటాం. మీరు అందరు రండి, మరి ఎక్కువ మంది రాకండి, తక్కువ మంది. మీరు ఎవడైనా ఏమన్నా చేసుకోండి, నా పని నాదే అని మంచిగా తింటున్నాడు. అయిపోయింది ఆల్రెడీ. సరే అరే పాషా, నువ్వు కూడా ఫస్ట్ టైం కదరా, మంచిగా ఉందా? ఎవరిని గుద్దవాళ్ళరా? మా ఆవిడ గురించి మంచి చెప్పాను సార్, మళ్ళీ తీరా కట్ చేసి. సరే సరే చెప్పు. ఈ మాట అనేది పక్కా పెట్టు. సరే మీ ఆవిడ గురించి మంచిగా ఇప్పుడు చెప్పు, ఇక్కడ నుంచి చెప్తాడు, స్టార్ట్ చేసుకుంటాడు. నువ్వు అడగకుండా నేనే చెప్పాలి. సరే మీ ఆవిడ మంచిది కదా, బాగా చూసుకుంటావు మీ ఆవిడని? మా ఆవిడని చాలా బాగా చూసుకుంటాను. నన్ను మా ఆవిడ బాగా చూసుకుంటది. కానీ నువ్వెందుకు రా మరి చూసుకో. నేనే చూసుకుంటాను రా. సరే చెప్పు, మీ ఆవిడ గురించి ఒక 2 మాటలు చెప్పాలంటే.
మా ఆవిడ ఇప్పుడు మనతో లేదు కదా, నేను తీసుకురాలేకపోయి నేను చాలా ఫీల్ అవుతున్నాను. మాటే అంటోంది పూటే సంతోషమంటే మనమేనా. కానీ ఎప్పటికైనా ఇలా అరకు తీసుకొచ్చి మా ఆవిడతో కూడా ఇలా కూర్చొని అది చాలా ఉంది, కానీ వీలు పడట్లేదు. చాలా మంది వెళ్ళిపోతున్నాడు కానీ చాలా మంది డ్రీమ్ ఉంటది కదా ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ లవర్స్ తో రావాలి ఇక్కడ కూర్చో అంటే. మా వైఫ్ తో రావాలని ఉంది. నీకు పెళ్లి అయింది కాబట్టి రా, మాకు పెళ్లి అయితే మేము వైఫ్ తో వస్తాం, మీరు ఆమె ఎందుకు వస్తాం? మనకైతే వచ్చిన ప్రతిసారి ఇందాక చెప్పాను వచ్చినప్పుడు ఒక్కొక్క అరకు ఎన్నిసార్లు వచ్చారు అంటే ఒక్కొక్క అమ్మాయితో ఒక్కొక్కసారి వచ్చావు కదా అంటే అన్నాడు. ఇప్పుడే అన్నాడు ఏమని చెప్పరా, ఏమన్నా వచ్చినప్పుడు అంతా ఒక్కొక్క అమ్మాయితో రావాలి. ఒక్కొక్క అమ్మాయి కాబట్టి చెల్లి అక్క కదా. ఎవరికి చెల్లి? ఈడికి చెల్లా? బావా అదే ఏమైంది? వీడు మారుడి వీడు అవే తింటాడు. ఆడు అన్ని బ్రీడ్స్ అయిపోతుంది. కాదే ఏంది అది? ఎందుకు కలుపుకున్నావు? గంజాన్నమా గంజాయి అన్నమా? కొడతారు గంజి అన్నం ఏం బాగాలేదు. ఈడేమో చికెన్లు మటన్లు చూడండి లివర్లు గివర్లు తెచ్చుకున్నాడు, నాకేమో వెజ్ పెట్టించుకొని. నాన్ వెజ్ తింటే ఇద్దరు ఇడిపోతారని చెప్పింది కదా ఇడు, అందుకే తినేస్తున్నాడు చెల్లి ఇడిపోదామని. ఇడిపోదామనే కదా తినేస్తున్నావా? నేను మొక్కోలేదురా, మా పిల్ల మొక్కుందిరా. ఇడిపోలేనా? ఇడిపోవద్దని రా. తినచ్చు. ఏమైంది మోని, వాష్రూమ్ అవుతుందా? తొక్కలా ఉంది. ఇక్కడే అంతసేపు చెప్పు. ఇంటి దగ్గర ఎన్నిసార్లు తిని ఫుడ్ బాల్ ఇలా పెడితే వాసన వస్తుందా అంట. నాగాల్సిన అసలు నాకు తిండి అట్టట్లేదు, అందుకే ఇంత సన్నం అయిపోయాను. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి గడ్డి ఎట్టి గడ్డ అంటే నువ్వు బిర్యానీ తిన్నాను, వాళ్ళు మంచిగా బిర్యానీ తిన్నారు. మీరు ఏం తిన్నారా? అంతకన్నా మంచిగా నువ్వు తింటున్నావు. బిర్యానీ తిన్నారుగా, మరి నువ్వు కూడా బిర్యానీ తింటే నీకు కూడా బిర్యానీ తినిపిస్తా. కానీ నేను తింటా అన్నావు, ఎవడో దొంగన కొడుకు వద్దన్నాడు. దొంగన కొడుకాడు ఏం చేస్తున్నారా? బొమ్మతో రొమాన్స్ చేస్తున్నా. మరి వెళ్ళు డాన్స్ అయిపో వాళ్ళతో పాటు నువ్వు కూడా పోమని చెప్పు. పడిపోతారా? ఇట్లా ఎవరు బాగున్నారు తెలుసా? హేమంత్ గారు సూట్ అవుతారు. బాగుందిరా, ఇంత ముసలిగా ఉంది. అది రాముగారిది, టచ్ చేయకు. ఇగో అన్నది ఇది, ఇగో సేమ్. పళ్ళు ఇద్దరు తొక్కలేక వస్తారు. నవ్వు ప్లీజ్, దాని ముందు నవ్వురా. ఒరే నిజమైన అమ్మాయిలా పోస్ట్ కొడుతున్నారా? అన్ని బొమ్మలు. గైస్ ఇక్కడ ఉన్న మనుషులందరూ ఇట్లానే పనులు చేసుకొని ఇక్కడ పనులు చేసుకొని ఉంటారు. అవిగో ఇట్లాగా అంటే బతుకు సాగనికి ఇట్లానే చేసుకుంటారు. అంటే ఇటు వరకు ఇదేందిరా ఇది అసలు? మౌని నీ పూర్వీకులు అసలు ఏం చేస్తుండ్రా? బొంగుల చికెన్స్ అవి ఉంటాయి కదా, అవి చెక్కలు తయారు చేస్తున్నాడు అతను. ఇవన్నీ అప్పుడు వాడినివేనా? అప్పట్లో ఒక్కడే ప్రెసిడెంట్ ఉండేవాడు, అతనే మొత్తం పాలించేవాడు అంట అరకుని. అలా అతనిది ఇదిగో ఇతనే. ఇది నేను నెక్స్ట్ టైం అంటే ఫస్ట్ సార్ వచ్చినప్పుడు చెప్పారు. రాముగడును అలెక్స్ గడును హేమంత్ గడు తీర్పు చెప్పేదా? హేమంత్ గడే ప్రెసిడెంట్, ఇదేది చెప్తే అదే అంటారు వాళ్ళు. సో గాయ్స్ ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చేసినాం అంటే ఒక పెద్ద పార్క్ లోకి వచ్చేసినాం. సో చాలా మంది వెడ్డింగ్ షూట్స్, ఫోటో షూట్స్ అయితే చేయించుకుంటారు అనమాట. సో అది ఏందిరా ఇది ప్లేస్ చెప్పుది? అరకు. చాలా బాగుంది, బుర్ర పాడవుతుంది చూడండి. నిజంగా ఇలాంటి ప్లేసెస్ రావాలని ఉంది. నిజంగా చాలా బుర్ర పాడు బాబు. ఏందిరా ఇదేందిరా అది? ఏం మాట్లాడుతున్నావు? తెలుగు. సో గాయస్ ఇప్పుడైతే ఇక్కడ మనం మోనీని పైనుంచి కిందకి తోసేద్దాం, లేదంటే మోనీ చేత్తో ఈ చెట్టు ఎక్కిస్తాం.
మోని ఆ చెట్టు ఎక్కుతావు పైకి, అది చూడు ఎంత అవుతుందో. చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా చెట్టు అది ఎక్కాలంటే ఫస్ట్ ఎక్కించినోడు ఉండాలి. నువ్వు ఎక్కిస్తావా? నేను ఎక్కిస్తాను, ఎక్కుతా అంటే. సరే ఎక్కుతా. నువ్వు ఆ చెట్లు కింద ఈడి దాకా ఒకసారి చెట్టు దగ్గర నుంచో. సో గైస్ ఇప్పుడు ఎక్కడున్నాం అంటే అరకులో ఫేమస్ అనమాట. సో మ్యాక్సిమం అరకు చాలా మంది వచ్చేది ఏంటంటే బొంగులో చికెన్, బ్యాంబూ చికెన్ తినడానికి వస్తారు. సో ఇప్పుడు మేము కూడా అది తిని ఎట్లుందో ఎక్స్పీరియన్స్ చేస్తాం. చలి కూడా వేస్తుంది చాలా ఎక్కువ. చూడండి మొత్తం వెదర్. సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడంటే మన సీజన్ టైంలో, ఇప్పుడైతే ఫుల్ ఖాళీ ఉంది, కానీ సీజన్ టైంలో అయితే ఈ రోడ్డు మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోద్ది అంట. బొంగులో చికెన్ ఇక్కడ అంతా ఫేమస్. సో ఇప్పుడు అది టేస్ట్ చేసి ఎట్లుంది ఏంది కథ చెప్తా. అండ్ అక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు కదా, చూడండి చుట్టుపక్కల మొత్తం చూపిస్తే ఎట్లుందో. తీసుకో మా ఫాలోవర్స్ని. ఇగో మొత్తం చూడండి, చూడండి మొత్తం ఇది మొత్తం బొంగులో చికెన్ లైన్ అనమాట. సో అందరు ఇక్కడ ఆగుతారు. ఇగో ఇక్కడ ఆల్రెడీ బాగా మంచిగా చెప్తుండ్రు. అండ్ ఇక్కడ కాఫీ కొట్లు కూడా ఉంటాయి, కాఫీ షాప్స్ కూడా. సో ఇక్కడ కాఫీ షాప్స్ ఉన్నాయి. ఇది మొత్తం కాఫీ పొడులు అమ్ముతారు అనమాట. సో ఫ్రెష్ కాఫీ ఇక్కడే తయారవుతుందా? ఇక్కడే తయారవుతుందా? ఇక్కడే తయారవుద్ది. ఇక్కడే వాళ్ళు తెచ్చుకొని చేసి అమ్ముతారు. చలేస్తుంది. అదే నాకు ఒక్కటి బుర్ర పాడైపోతుంది. పై నుండి చెట్లు ఎంత బాగుంది. ఇట్లా ఫ్రేమ్ చూస్తుంటే వేరే లెవెల్లో ఉంది తెలుసా. సూపర్ అంటే సూపర్ గా ఉంది. అంతేనా? నచ్చిందా? సూపర్ నచ్చింది. సరే బొంగులో చికెన్ తిందాం ఎట్లా? సరే 300. ఇది హాఫ్ కిలోనా? 300. ఇది ఏం కూడా అన్న? నార్మల్ బాయిలర్ కోడి. ఇక్కడ అడవిలో దొరికే కోళ్ళ? ఇక్కడ దొరికే కోళ్ళు కదా అసలు. ఇక్కడ ఎక్కడ ఉండవు అది. అవి ఎంత కావుపల్లో? 30 రూపీస్ ఒకటి. అరే అన్న ఇది ఏందన్న ఎంతసేపు ఉడకబెట్టాలన్న దీంట్లో? బిర్యానీ కూడా ఉంటుందా అన్న? అర్థం కాలే. ఎక్కడ దొరికిద్దన్నా? న్యాచురల్ కాఫీ ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాం. న్యాచురల్ అంటే న్యాచురల్, ఎందుకంటే వీళ్ళే ఈ చెట్టు కాగానే ఆ పొడిని తీస్తారు, కాఫీ పొడిని. లైవ్ లో కాఫీ తాగుదాం ఆ పొడితో. నిన్న నైట్ నుంచి ఫుడ్ ఏం తినలేదు, నిజంగా ప్రామిస్. నిన్న నైట్ నుంచి ఫుడ్ తినలే, అంతా నాన్ వెజ్ ఉంది. ఇంకా వల్ల అయితే అన్న చూపి అన్న. ఏందన్న మీరే పండిస్తారా ఇక్కడే? ఇప్పుడు కాఫీ రెడీగా ఉందా? ఇది కాఫీ పొడా? అదే టీ పౌడర్, ఇది కాఫీ, అన్ని మీరే చేస్తారా? యూట్యూబ్ వీడియోలు వస్తుంది అందుకని. మీ షాప్కే ఎక్కువ వస్తుంది అన్న. కాఫీ ఇచ్చాను అందరికి. బీన్స్ పౌడర్ కాఫీ. బీన్స్ పౌడర్ కాఫీ, అదే బీన్స్ పౌడర్ కాఫీ అంట. చూద్దాం, తాగండి రా. కాఫీ అందరికి ఇచ్చాను. అది పండించిన కాఫీయా? టేక్స్ తీయ మరి కాఫీ పడేది మస్తుందా? నిజంగా బాగుంది. ఎక్కడ పండించారు మొత్తం లైవ్. నిజంగా బాగుంది బ్రో. ఇక్కడ అందరి దగ్గర అవే దొరుకుతాయా? నాకు ఒక డౌట్ అంది, ఇది అంతా ఏందన్న? ఇది ఎక్కువ దీంట్లో వేసుకోవాలా? కాఫీ నిజంగా బాగుంది. లైవ్ లో ఇక్కడే చేస్తారంట. పైనాపిల్ వద్దు. ఇప్పుడు ఎంత? హాఫ్ కేజీ పక్కా ఉంటది అన్న. మరి వెయిట్ వేయలేదు మా ముందల. అంటే ఈ పైది హాఫ్ కేజీ ఆల్రెడీ మీరు కొలుస్తుందా? కేజీలు మరి కావాలంటే మళ్ళీ స్పెషల్గా వేస్తుందా? అర్థం కాలే. స్టెప్ బై స్టెప్ ఉంటుంది.
అదొక స్టెప్. ఇది పావు కిలో. ఇది పావు కిలోనా? ఇలాగేస్తే పావు కిలో ఇది. ఓకే. ఇంకో పావు కిలో వస్తుంది. ఇది హాఫ్ కేజీయా? ఇది మొత్తం హాఫ్ కిలో. స్టెప్ బై స్టెప్. ఇంకా ఉంటాయా దాంట్లో? ఇది మొత్తం కిలో. మొత్తం కేజీ. ఇప్పుడు హాఫ్ కేజీ ఇచ్చింది, ఇంకా హాఫ్ కేజీ ఉంది దాంట్లో. ఓకే ఓకే, బాగుందన్న. ఇది ఒకసారి పట్టుకో కెమెరా నాకు చూపి. దీనికి నేషనల్ ఫుడ్ అనమాట. ఓకే. వితౌట్ ఆయిల్? వితౌట్ ఆయిల్, వితౌట్ వాటర్. ఎలా ఉందిరా? అబ్బబ్బా. కొంచెం కారం, స్పైసీయా? లెమన్ తీసుకో కొంచెం. స్టిక్స్ తో తింటే బాగుంది. ఇలా పట్టుకో, నేను టేస్ట్ చేస్తాను. ఇలా పట్టుకుతా. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందా? తినేం కదా, చాలా బాగుంది. తిను, ఏం కదా. మళ్ళీ 2 months తర్వాత స్టార్ట్ చేస్తా అన్నావు. పాపం మాది మొక్కుకుంది, అందుకే చికెన్ తినలేకపోతుంది. తినే, ఏం కదా. చికెన్ ఏం కాదే, దాన్నా తింటాను ఇందాక. సో గైస్, ఇప్పుడైతే బొంగులో చికెన్ కూడా తినేసినాం. అరకు వ్యాల్యూ పార్ట్ 1 అయితే ఇక్కడితో అయిపోయింది. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఎట్లుందో కామెంట్ చేయండి. పార్ట్ 2 మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఎందుకంటే అండ్ ఈ రోజు నైట్ టెంట్ లో పార్ట్ 2 ఈరోజు మళ్ళా ఏమంటారు, ఫైర్ క్యాంప్ ఉంటది. అబ్బో, నైట్ మొత్తం రచ్చ ఉంటది. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కామెంట్లు బట్టి నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేస్తాం. సో చెప్పుదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు నాగ్మోనీ ఆఫీషియల్.